తన కోచింగ్ స్టైల్ ఏంటి? వాట్స్ మేకింగ్ హిమ్ ఎ డిఫరెంట్ కోచ్ కంపేర్డ్ టు అదర్స్? గౌతమ్ గంభీర్ యాజ్ అ హెడ్ కోచ్ హిట్టా ఫ్లాపా? 2024 T20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్గా వచ్చిన గౌతమ్ గంభీర్ టెన్యూర్లో సో ఫార్ ఇండియాస్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ టాక్స్ క్రికెట్. హాయ్. లెట్స్ టాక్ క్రికెట్ బియాండ్ ద స్కోర్ బోర్డ్. గౌతమ్ గంభీర్, ఇది ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక మర్చిపోలేని పేరు, బోత్ యాజ్ ఎ ప్లేయర్ అండ్ ఎ కోచ్. యాజ్ ఎ ప్లేయర్ 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్, 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ న్యూజిలాండ్లో ఆడుతున్నప్పుడు 643 minutes బ్యాటింగ్ చేశాడు టు సేవ్ ఎ టెస్ట్ మ్యాచ్ అండ్ 5 centuries in 5 consecutive టెస్ట్ మ్యాచెస్. ఇలాంటి హిస్టారికల్ పర్ఫార్మెన్సెస్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఉన్నాయంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ గౌతమ్ గంభీర్. ఎస్, యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ ఎ వెరీ సెల్ఫ్లెస్ ప్లేయర్ అండ్ తనకి టీమ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. తనకి రావాల్సిన గుర్తింపు దక్కలేదనే నేను చెప్తాను. ఎందుకంటే నాట్ ఓన్లీ యాజ్ అ ప్లేయర్ బట్ క్యాప్టెన్గా కూడా తన రికార్డ్స్ ఆర్ వండర్ఫుల్. ఎస్, కేకేఆర్ క్యాప్టెన్సీ టెన్యూర్లో తన 2 trophies తీసుకొచ్చాడు అండ్ ఐపీఎల్ హిస్టరీలో వాళ్ళకంటూ ఒక చెరిగిపోలేని స్పేస్ని ఇచ్చాడు. దిస్ ఈస్ జస్ట్ యాజ్ అ ప్లేయర్ అండ్ అ క్యాప్టెన్, బట్ ఇండియన్ కోచింగ్కి వచ్చే ముందు హీ హెస్ ఎ గుడ్ రికార్డ్ ఇన్ కోచింగ్ టూ. ఎల్ఎస్జీ ఇనాగరల్ సీజన్లో తన మెంటార్గా ఉంటూ అలాగే కోచ్గా చేస్తూ 2 consecutive seasons ప్లే ఆఫ్స్కి డ్రైవ్ చేశారు. అండ్ నెక్స్ట్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ కేకేఆర్ కోచింగ్ చేస్తూ కప్ గెలిపించారు. అండ్ మైండ్ యూ, ఎస్ఆర్హెచ్ వర్ ఎ డిఫరెంట్ బీస్ట్ దట్ సీజన్. గౌతమ్ గంభీర్ కేకేఆర్తో యాజ్ ఎ కోచ్ కప్ గెలవడం, ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడం, ఇదంతా చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో గడిచిపోయింది. రాహుల్ ద్రావిడ్ స్టెప్ అవుట్ అవుతున్న టైంలో పబ్లిక్లో కూడా గౌతమ్ గంభీర్కి చాలా డిమాండ్ ఉంది అండ్ పబ్లిక్ డిమాండ్ కూడా అదే, దట్ గౌతమ్ గంభీర్ నీడ్స్ టు టేక్ ద ఓనర్స్ ఆఫ్ ద ఇండియన్ కోచింగ్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఎస్, మరి అంత హైప్తో అంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన గౌతమ్ గంభీర్ తన టెన్యూర్లో సో ఫార్ ఏం చేశారు, ఇండియన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. గౌతమ్ గంభీర్ తన ప్లేయర్గా ఉన్నప్పుడు తనకున్న సెల్ఫ్లెస్ నేచర్నే ఈరోజు టీంలో ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అదేంటంటే టీమ్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్, ఇండివిజువల్ మైల్ స్టోన్స్ లేటర్. ఈరోజు మనం జరుగుతున్న T20 సిరీస్ న్యూజిలాండ్తో కనుక చూసుకుంటే బ్యాటర్స్ అందరూ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. వాళ్ళకి స్ట్రైక్ రేట్ ఇంపార్టెంట్, టీమ్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కానీ ఇండివిజువల్ మైల్ స్టోన్స్ ఇంపార్టెంటే కాదు. దిస్ ఈజ్ మేకింగ్ వండర్స్ ఇన్ T20 క్రికెట్. అండ్ సూర్యకుమార్ యాదవ్ గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత తన కెప్టెన్గా అపాయింట్ అయ్యాడు అండ్ హీఈస్ ఎట్ టు లూజ్ ఎ T20 సిరీస్ యాజ్ ఎ కెప్టెన్ నౌ. తన కోచింగ్ ఇన్ వైట్ బాల్ ఇస్ డీసెంట్. ఇట్ ప్రొవైడెడ్ అస్ అ డీసెంట్ రిజల్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాము. బట్ ద ప్రాబ్లం అంతా రెడ్ బాల్లోనే, అంటే టెస్ట్ మ్యాచెస్లోనే. యా, న్యూజిలాండ్తో వైట్ వాష్, సౌత్ ఆఫ్రికాతో వైట్ వాష్, ఎక్కడ? ఇండియాలో, హోమ్లో. ఒకప్పుడు అంటే 1.5 year క్రితం దాకా, గౌతమ్ గంభీర్ రాక ముందు దాకా ఏ టీం అన్నా ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి వచ్చి సిరీస్లో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెళ్ళేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఇండియాని వైట్ వాష్ చేసేసి వెళ్ళిపోతున్నారు. అండ్ క్రికెట్ని ఒక రిలీజియన్లా చూసే ఈ దేశంలో ఎవరైనా సరే ఖచ్చితంగా హర్ట్ అవుతారు. పబ్లిక్ కూడా అందుకే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. తప్పదు సార్, ఫ్రస్ట్రేషన్ కనీసం సార్ మనస్ఫూర్తిగా డ్యూటీ చేసి అది సహజం, ఖచ్చితంగా ఫ్రస్ట్రేట్ అవుతారు. కానీ టు వాట్ ఎక్స్టెంట్? గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడు? ముందు కోచ్లకి ఇప్పటికీ తేడా ఏంటి? రవిశాస్త్రి ఎరాలో, రాహుల్ ద్రావిడ్ ఎరాలో ఏం జరిగింది? వాళ్ళు స్పెషలిస్ట్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. ఏం జరిగిందంటే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, స్పెషలిస్ట్ బౌలర్, స్పెషలిస్ట్ ఆల్రౌండర్, ప్లేయింగ్ 11ని ఇలా కన్స్టిట్యూట్ చేసేవారు. కానీ గౌతమ్ గంభీర్ స్ట్రాటజీయే డిఫరెంట్. తను స్పెషలిస్ట్ కన్నా ఆల్రౌండర్స్ని ఎక్కువ నమ్ముతాడు. ఆ 3D డైమెన్షన్ ఏదైతే ఉందో గౌతమ్ గంభీర్కి అది కావాలి. ప్లేయింగ్ 11లో ఉంటున్న వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ప్లేయింగ్ ఆల్రౌండర్స్నే తను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్లు, ఆల్రౌండర్లు, ఇది గౌతమ్ గంభీర్ స్ట్రాటజీ. అండ్ నేను అబ్జర్వ్ చేసిన ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక కన్సిస్టెంట్ ప్లేయింగ్ 11 ఉండదు, ఒక సెటిల్డ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండదు. మరి ప్లేయర్కి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
ప్లేయర్ని బ్యాక్ చేస్తే కదా ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చేది, వాళ్ళకి ఒక లాంగ్ రన్ ఇస్తే కదా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. మరి ఆ బ్యాకింగ్ ఏది? ఎంతసేపు హర్షిత్ రాణాకేనా? వాషింగ్టన్ సుందర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ కేస్. ఖచ్చితంగా దీనిలో మనం గంభీర్ని ఖచ్చితంగా పొగిడితేరాలి, ఎందుకంటే ద వే హీ హెస్ బ్రాట్ అప్. వాషింగ్టన్ సుందర్ ఈజ్ ప్లేయింగ్ అ క్వాలిటీ క్రికెట్ రైట్ నౌ. మరి హర్షిత్ రాణా కూడా రీసెంట్లీ వెరీ డెవలప్డ్ క్రికెటర్. కానీ ఈ గౌతమ్ గంభీర్ చేసే పనులు ఉన్నాయే, శివం దుబే ఉండగా హర్షిత్ రాణాని పైకి పంపించి శివం దుబేని కిందకి పంపిస్తాడు. మరి అది అలా కుదరదు కదా. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. సెటిల్డ్ ఆర్డర్ ఉండాలి కదా. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్నా శివం దుబే టీంలో ఉన్నప్పుడు, హర్షిత్ రాణా టీంలో ఉన్నప్పుడు ఎవరిని ముందు పంపించాలి? ఈయన అవేం పట్టించుకోరు. ఖచ్చితంగా హర్షిత్ రాణాయే తన దాంట్లో గాడ్ ఆఫ్ క్రికెట్. ఓకే, గౌతమ్ గంభీర్ టెన్యూర్లో టెస్ట్ మ్యాచెస్లో మన గ్రేట్ రిజల్ట్స్ రావట్లేదు, కానీ మనం ఇక్కడ 2 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గమనించాలి. అదేంటంటారా? నెంబర్ 1, ఇండియన్ టీమ్ లెజెండ్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఇలాంటి లెజెండ్స్ అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత దే ఆర్ ఇన్ ట్రాన్సిషన్ ఫేజ్. కావాలంటే మనం చూసుకోవచ్చు, ఇండియాకి ట్రాన్సిషన్ కొత్త ఏం కాదు. ఒక 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్తే సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ ఇలాంటి లెజెండరీ క్రికెటర్స్ అందరూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళిపోతే, ధోని ఇలా బ్యాక్ చేసుకుంటూ మళ్ళీ టీంని కన్స్టిట్యూట్ చేసి జడేజా, అశ్విన్ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ డెవలప్ చేసి ఒక ప్లేస్కి తీసుకొస్తే దాన్ని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకో లెవెల్కి ఎదిగించారు. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ బ్యాక్ టు ద ట్రాన్సిషన్ ఫేజ్ అండ్ కొంచెం టైం ఇవ్వాలి. మనం కూడా వాళ్ళకి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. ఆ తర్వాత రెండో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గౌతమ్ గంభీర్ ఒక కోచ్ మాత్రమే. ఒక కోచ్ ఏం చేస్తాడు? ఫీల్డ్లోకి వెళ్ళక ముందు ఎన్నెన్నా చెప్తాడు, ఎంతన్నా చేస్తాడు, కానీ ఫీల్డ్లో వెళ్ళి ఆడాల్సింది ఆ 11 ప్లేయర్స్ మాత్రమే. ఆ టైంలో వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యి వాళ్ళు రిజల్ట్స్ తీసుకురావాలి. ఆ రిజల్ట్స్ తీసుకురావడానికి డ్రైవ్ చేసేది మాత్రం కోచ్, వెనకాల ఉండి చేసేది గౌతమ్ గంభీర్. బట్ రిజల్ట్స్ ఆన్ ద ఫీల్డ్ రావాలంటే ఆ ప్లేయర్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు తీసుకురావాలి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అన్నీ ఒకే దగ్గర తగలడ్డాయి. గౌతమ్ గంభీర్ మన కోచ్, ఇండియా ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. ప్లేయర్స్ వాళ్ళంతటా వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యి మెచ్యూరిటీ తెచ్చుకొని గేమ్స్ని గెలిపించాలి. అప్పటిదాకా WTC ఫైనల్కి వెళ్ళేది లేదు, కప్పు కొట్టేది లేదు, ఇండియన్ టెస్ట్ క్రికెట్ బాగుపడేది లేదు. అలా అంటారేంటండి, మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? ఇవన్నీ జరగాలంటే మనం కొంచెం టైం ఇవ్వాలా వద్దా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ దాకా విన్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందనే అర్థం, కాబట్టి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.